సో బ్రెయిన్ స్ట్రోక్స్ ఎలా అంటే ఎన్ని రకాలుగా ఉంటాయి? దానికి ప్రైమరీ టు సివియర్ సిమ్టమ్స్ ఏముంటాయి? సో స్ట్రోక్ అనేది 2 రకాలండి బేసికల్‌గా. ఓకే. ఒకటి బ్రెయిన్‌లో బ్లీడ్ అయిపోవడము. ఓకే. రెండోది క్లాట్ అయిపోవడం. బ్రెయిన్‌లో బ్లడ్ వెసల్స్ క్లాట్ అయిపోవడం. బ్లీడింగ్ అనేది యూజువల్‌గా బీపీ పేషెంట్స్‌లో ఎక్కువగా కనిపిస్తది. అంటే 40 సంవత్సరాలు గానీ, దాని పైన బీపీ ఆల్రెడీ బీపీ ఉండొచ్చు, లేదా ఫస్ట్ టైమ్ డిటెక్ట్ అవ్వచ్చు. డిటెక్ట్ అయినప్పుడే బీపీ హై ఉంటది వాళ్ళకి. 180, 190 వరకి రీచ్ అయిపోతది. స్కాన్‌లో బ్రెయిన్‌లో బ్లీడ్ ఉంటది వాళ్ళకి. సిటీ స్కాన్‌లో గానీ. సో వీళ్ళకేందంటే హెడేక్స్, వామిటింగ్స్ ప్లస్ పక్షవాతం సూచనలు. అంటే కాలు, చెయ్యి వీక్‌నెస్, మూతి వంకర, స్పృహ తగ్గి ఇట్లా ఉంటారు వీళ్ళు. ఓకే. సో రెండో రకం ఏదైతే ఇస్కెమిక్ స్ట్రోక్ అంటామో, అంటే క్లాట్ బ్రెయిన్‌లో క్లాట్ అవ్వడం వల్ల ఇది ఎక్కువ కామన్. 80% వరకు మనకి ఈ కారణమే ఉంటది. అంటే బ్రెయిన్‌లో బ్లడ్ వెసల్ క్లాట్ అవ్వడం. ఇది యూజువల్‌గా మనం ఎక్కువగా పెద్ద వయసే 50 సంవత్సరాలు పైనే చూస్తాం మనం. యూజువల్‌గా షుగరు, బీపీ ఉన్న పేషెంట్స్ ప్లస్ స్మోకింగ్, డ్రింక్స్ అలవాటు ఉన్న వాళ్ళు, లేదా ఇది కాకుండా ఒబేసిటీ, ఉభయకాయము, ఎక్కువ ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు, వీళ్ళకి ఎక్కువగా ఇవి వస్తుందండి. వాళ్ళ సిమ్టమ్స్ ప్రకారం ఏంటంటే సడన్గా, ముందు ఎప్పుడు లేదు, సడన్గా కాళ్ళు చెయ్యి వీక్నెస్, మాట తడబాటు, మూతి వంకర, ఇది మనకు ఎక్కువ కనిపించింది. అది కాకుండా కొంతమందికి నడుస్తున్నప్పుడు తూలిపోవడం, ఓకే, అండ్ మింగడానికి ఇబ్బంది పడ్డము, కళ్ళు రెండు కనిపించడము, ఇట్లాంటివి కూడా కామన్గానే వస్తుంది బ్రెయిన్ స్ట్రోక్లో. ఇవి మెయిన్ సిమ్టమ్స్. లైక్ చేయండి.